సమ్మర్ అనే పేరే గాని బయట వాన చినుకులు పడుతున్నాయి. కట్టెల పొయ్యి మీద నుంచి వచ్చే ఆ పొగ వాసన అమ్మమ్మ గుర్తొస్తుంది ప్రతి ఒక్కరికి. అండ్ విలేజ్ కూడా బాగా గుర్తొస్తుంది కదా. ఈరోజు మనం చేసేది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మీ వండర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనేం చేస్తున్నాను ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది కదా. ఈరోజు మనం చేసేది మామూలు కొబ్బరి అన్నం కాదు, కట్టెల పొయ్యి మీద అందులోకి కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం అనమాట. 15 నిమిషాల్లో రెడీ చేసేద్దాం పదండి. అయితే కట్టెల పొయ్యి సెటప్ రెడీ చేసేసుకున్నాను. ఎండు కొమ్మలు అండ్ కొబ్బరి చిప్పలు, చిన్ని చిన్ని చితుకులు. ఇదే మన సీక్రెట్. గ్యాస్ మీద వచ్చే రుచి వేరు, కట్టెల మీద వచ్చే స్మోకీ ఫ్లేవర్ వేరు కదా. మంట చిన్నగా ఉండాలి, లేదంటే అడుగంటుకు పోతుంది. ముందైతే పొయ్యి మనం వెలిగించుకోవడానికి అన్నీ రెడీ చేసుకుని చక్కగా పొయ్యి వెలిగించేసుకుని పొయ్యి మీద ఒక గిన్నె అయితే పెట్టేసుకున్నాను. ఇదేంటంటే కొబ్బరి అన్నం చేయడానికి నేను కొబ్బరికాయలు 3 కాయలు తీసుకున్నాను. కానీ వీడియోలో మీకు 2 కాయలు అంటే 4 చెప్పలు చూపించాను. అండ్ ఈ మూకుడు వేడవగానే ఇందులో మనం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకోవాలి, లేదు మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అండ్ పలావులు వేసుకునే ప్రతి సామానం అందరికీ తెలుసు కదా. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే అమ్మమ్మ రుచులు ఉంటుంది కదా. అలాగే మనం ఈ కట్టెల పొయ్యి మీద ట్రై చేసేటప్పుడు యాక్చువల్గా ఇందులో ఆనియన్స్ వేయరు, అందుకే నేను చిల్లీస్ వేస్తున్నాను. ఈ టిప్ అయితే ఫాలో అవి చూడండి, చాలా టేస్టీగా అయితే మనకి కొబ్బరి అన్నం కోనసీమ స్పెషల్, అందులోకి అమ్మమ్మ స్పెషల్ అనమాట. కట్టెల పొయ్యి మీద వంట అదిరిపోద్ది. మరి రుచి చూస్తే అయితే మాటలు ఉండవు. అయితే మనం ఇందులో మ్యాజిక్ చూద్దామా. ఆ మ్యాజిక్ చూడడం అంటే కొబ్బరికాయ తురిమేసుకుని పాలు పెట్టేసుకున్నాను కదా. ఇవి 6 గ్లాసులు పాలు వచ్చేలా చేసుకున్నాను. అంటే 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు పాలు వచ్చేలా చేసుకున్నాను. మీకు ఇంకో టిప్ చెప్తాను. కొబ్బరి తురుము ఉంటుంది కదా, కొంచెం వేపేసుకుని కొంచెం పక్కన పెట్టుకుని లాస్ట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఈ పాలు మరిగేటప్పుడు చక్కగా మూతతో కవర్ చేసేసుకోవాలి. పొగ స్మెల్ రాకుండా, పొయ్యి కాలుతుందో లేదో చూసుకోవాలి, లేదా మొత్తం పొగ స్మెల్ వస్తుంది. ఇందులో ఇంకో టేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. కొబ్బరి అన్నంలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అమ్మమ్మ చెప్పిన చిట్కా ఏంటంటే అల్లం వేస్తే అరుగుదల. ఇంకో టిప్ ఏంటంటే కొబ్బరికాయ వేయించుకుని పక్కన పెట్టాలన్నాను కదా, దాన్ని చివర్లో వేసుకుంటే క్రంచ్ అన్నది వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తిప్పేసిన తర్వాత కొంచెం పసుపు అనమాట. పసుపు ఎందుకంటే కలర్ కోసం, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పసుపు వేసేసుకుని చూసారా మంట చక్కగా పొయ్యి ఎంత బాగా కాలుతుంది. ఇలా కాలితే ఎన్ని వంటలైనా చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఇందులో మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపించడం మర్చిపోయాను. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద 2 నిమిషాలు కలిపితే కట్టెల పొయ్యి కదా, సో మనం మంట ఆరిపోకుండా, ఇలా పొగ స్మెల్ రాకుండా మధ్య మధ్యలో పొయ్యిని కూడా మనం పుల్లలను లోపలికి పెడుతూ మంట వచ్చేలా చేయాలి. ఇప్పుడైతే క్యాప్తో కవర్ చేసేసుకున్నాను, లిడ్ పెట్టేశాను. మంట కూడా బాగానే కాలుతుంది కదా. మనము కట్టెల పొయ్యి మీద ఏంటంటే ఆ వాసన రాకుండా ఉండాలండి, అండ్ మనకి పొగ స్మెల్ రాకుండా ఉండాలి. అండ్ ఈ పాలు మరిగేటప్పుడు మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. చాలా చూసారా, పాలు మొత్తం విరిగినట్టు అయిపోయింది కదా. ముందుగానే నేను 3 గ్లాసులు బియ్యం కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఈ పాలన్నిటిని ఒక్కసారి తిప్పేసి మనము ఇందులో ఇప్పుడు యాడ్ చేయవలసింది ఏంటి, స్మెల్ అయితే అరోమా అయితే గుడ్ అనమాట. మంచి అరోమా వస్తుంది మరుగుతున్నప్పుడే. మనం ఇందులోని బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవచ్చు. సోనా మసూరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా రైస్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం చక్కగా లిడ్తో కవర్ చేసేసుకుని మంటని మీడియం ఫ్లేమ్, అంటే స్టవ్ అంటే మీడియం ఫ్లేమ్ అంటాం. కట్టెల పొయ్యి మీద తగినంత మంట పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్గా ఒక 30-40 మినిట్స్లో మనకి కొబ్బరి అన్నం అనేది రెడీ అయిపోతుంది. కొబ్బరి అన్నం చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్. ఏమి లేదు, కొబ్బరి పాలు అండ్ బిర్యానీలు వేసుకునే సామాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకు కావాల్సింది ముఖ్యంగా రైస్ అనమాట. అది సోనా మసూరి అయితే ఇంకా బాగుంటుంది, పలావ్ రైస్ అయినా బాగుంటుంది. ఇలా ఒక్కసారి మొత్తం అంతా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత చెప్తున్నాను కదా, కట్టెల పొయ్యి మీద వండుతుంటే వావ్, మంచి కొబ్బరి అన్నం అయితే చాలా మంచి అరోమా అనేది వస్తుంది. చుట్టుపక్కల కూడా వ్యాప్తి చెందేలా వస్తుంది అనమాట. అండ్ కొబ్బరి అన్నం టేస్ట్ చూస్తే ఫ్రెండ్స్, మరి కోనసీమ అయితే గుర్తొచ్చేయాలి ప్రతి ఒక్కరికి. కోనసీమలో కొబ్బరి అన్నం ఎంత స్పెషలో, అమ్మమ్మ చేతి కొబ్బరి అన్నం కూడా ఇంకా ఫేమస్ అనమాట. నేనైతే కట్టెల పొయ్యి ఎందుకని 10 సార్లు చెప్తున్నానంటే, ఎలాగో రోజు మనం కట్టెల పొయ్యి మీద పెట్టాలంటే ఇబ్బంది పడతాం. అలాంటిది గ్యాస్ షార్టేజ్ వచ్చినప్పుడైనా కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి అందులోకి ఎండు కొబ్బరి చిప్పలు కూడా పెట్టాను. మనకైతే ఇప్పుడు కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా చక్కగా. ఇప్పుడు దాని మీద మనం కడిగిన కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా, నేనైనా ఓన్లీ కొత్తిమీర అయితే కడిగి శుభ్రపరిచిన కొత్తిమీరని అయితే
పైన అలా పరిచేస్తాను. చాలా మంచి అరోమా వస్తదనమాట. కొత్తిమీర ఫ్లేవర్ కూడా దానికి ఉంటది. ఒక్క 2 మినిట్స్ అనమాట. పొయ్యి మీద దించే బదులు పొయ్యి మీద ఉన్న మంటనంతా తీసేసి నిప్పుల పైన ఒక 2 మినిట్స్ అలాగా కుక్ అవనిస్తే సరిపోద్ది. ఇప్పుడైతే దించేసుకుని లోపలికైతే స్టవ్ మీదకి తెచ్చుకుని కొబ్బరి అన్నంలోకి ముఖ్యంగా చికెన్ కానీ పచ్చిరొయ్యల కూర ఉంటే అద్దిరిపోతుందనమాట. నేను ఇప్పుడు నాన్ వెజ్ వండలేక నాకు ఇప్పుడు కొబ్బరి అన్నం తినాలనిపించి కొబ్బరి అన్నం వండేసి సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న పొటాటో తోటి కర్రీ చేసేసాను. ఈ కొబ్బరి అన్నంలోని పొటాటో కర్రీ అండ్ ఆనియన్ పెట్టుకుని తింటే మరీ మంచి ఆరామ వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఇవ్వండి మీ ఇంటి దగ్గర. నేనైతే చక్కగా అరిటాకులో పెట్టుకుని తిన్నామంటే మా ఇంటి చుట్టుపక్కల అరిటాకులు దొరకలేదు. స్టీల్ ప్లేట్లో కంటే నాకు ఇలా నేను డైలీ తినే ప్లేట్లోనే తినాలనిపించి పక్కగా చూసారా చక్కగా ఉల్లిపాయ తల పక్కన పెట్టుకుని బంగాళదుంప కర్రీ. మీకు వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, ఫాలో ఫర్ మోర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.